సండే స్కూల్ వాళ్ళందరికీ వందనాలు, పెద్దోళ్ళు అవ్వాలేక. హల్లెలూయా. ఈడ రాత్రి అంతా ప్రార్థన చేసేవరా? ఎక్కడొకడో ఆ స్తంభం చాటుకు ఒకడో ఎరా మాకు హోలీ పేరు భక్తులు ఎక్కువైపోయారండి. రాత్రి అంతా ఒక్క క్షణం కూడా కంటి మీద కురుకు లేకుండా ప్రార్థన చేసేస్తున్నారు ఒక్కొక్కడెరా. అదేదో చర్చిలో ఉంటానండి, ప్రార్థన చేస్తుంటే అందరికీ కొబ్బరి నూనె మీద పడిపోతుందండి. ఈ ఉదయకాల ప్రార్థనకి అలా కారం చల్లెత్తిపోద్దాము. మంచి మంచి వాళ్ళు చిన్న పెద్ద ఎవడికి తేడా ఒక్కొక్కడు. మనంత బాధ ఎందుకు? సాయంత్రం రావచ్చు కదా. ఓ తెల్లారిపడికి వచ్చేస్తారు, మూతకాయలు వేసుకుని అలా చూస్తుంటే చిరాకు వచ్చేదా? ఇది ఎదురు చాల వాళ్ళందరూ సాయంత్రం అంటారు బాబు, నా ప్రాణం చేత ఎదురుకుండా కూర్చొని అలాగే లేచి పొద్దున్న వచ్చేస్తారు పొలవమని. సాయంత్రం రండి, మీకు సాయంత్రం కూడా పెట్టాక కూటం ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తారని. మరి వచ్చినప్పుడు హుషారుగా తేజగా ఉండాలి మనిషి. పొద్దున్న ఎట్లా ఉండాలా? స్తోత్రం స్నానం చేశారా? మరి లేకపోతే ఏమిటండి ఆ మొత్తం ఏమిటని దరిద్రమని. రాత్రి పట్టి పెట్టి నీళ్ళు పొద్దున్నే చేయండి, చల్లగా ఏచి రక్తం వేసి వదిలిపోద్ది. మళ్ళీ కేకేసిన రాత్రికి నిద్ర. హల్లెలూయా. జరుగున్నారా? ఆమేన్. అలా ఉండాలండి. అందరు కాదులండి, కొద్దిమంది అలాగ కేజీ రాయి బరువు పెట్టినట్టు రెప్పలు అసలు ఆకట్లా. సెంటరింగ్ పెట్టాలి, రాడ్లు పెట్టి ఆపాలా. అక్కడ పెట్టి చేస్తే మళ్ళీ మరన్నిటికీ ఉండకుండా మరణము మింగివేయబడినట్లుగా మళ్ళీ ఎప్పటికీ రాకుండా అయిపోద్ది నిద్ర. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జయించాలి, వదిలిపోవాలి. నిద్రకి ఎదురు వేసి రక్తమే చేయి. అది కూడా నన్నే చేయమంటే ట్రై చేస్తాను. మరి కొన్ని చిట్కాలు ఉన్నాయి మన దగ్గర, మళ్ళీకి నిద్ర రాదు. ఏసు రక్తమే చేయి. హల్లెలూయా. బిడ్డలారా శ్రద్ధగా నా మాటలు వినండి.